2 లీటర్స్ ఉంటుంది కదా ఆయిల్. ఇంకా పెద్దది పెట్టి దినుసులు బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, కట్టెల పొయ్యి మీద బిర్యానీ, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ వేసేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. 31st నైట్కి సెలబ్రేషన్స్కి బిర్యానీ. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. హోటల్స్లో దాంట్లో ఆర్డర్ ఇచ్చే బదులు ఇలా మనం న్యాచురల్గా చేసుకొని తింటే చేస్తే చాలా టేస్టీగా పుదీనా, కొత్తిమీర, పుదీనా కొత్తిమీర బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇలాగ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మధ్యలో అంటుకోనికుండా అలాగా కలబెడుతూ ఉండాలండి. ఇలాగా టమోటా వేసి బాగా ఫ్రై చేయాలి. టమోటాలు వేసేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అంటుకోదు. టర్మరిక్ అండి, పసుపు వేస్తున్నాం చూడండి. మామూలుగా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటారు, ఆఫీస్లో వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో, అపార్ట్మెంట్లో, కాలనీలో చేసుకుంటారు. మేము వీధి వీధి మొత్తం ఒకటై సిండికేట్గా పార్టీ చేసుకోబోతున్నాం. సో ఓకేనా? 31st నైట్ పార్టీ అందరూ వాళ్ళ ఇళ్ళలో చేసుకోండి, మేము ఇక్కడ చేసుకుంటాం. కట్టెల పొయ్యి మీద చేస్తే బాగా రుచిగా ఉంటుంది, కానీ కళ్ళు మండిపోతున్నాయి. మిరప్పొడి వేస్తున్నాం స్పైసీ బిర్యానీ కోసం. న్యాచురల్ కట్టెల పొయ్యి. అది ధనియాల పొడి, కారం పొడి, బాగా కలపాలండి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, కట్టెల పొయ్యి మీద మేము ఎంతమంది కష్టపడుతున్నాము బిర్యానీ చేయడానికి. అందరూ లైక్ కొట్టండి. నెక్స్ట్ అండి, మెయిన్ ఐటమ్ చికెన్ వేస్తున్నాం చూడండి. 10 కేజీలు చికెన్ అండి, 10 కేజీలు రైస్ అండి. చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు అలాగే సాల్ట్ అండి. రాళ్ళు ఉప్పు అండి, టేస్ట్గా ఉంటుంది చాలా. సాల్ట్ వేసుకోకూడదు, సాల్ట్ అయితే టేస్ట్గా ఉంటుందండి. ఏం లేదండి, రాళ్ళుప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుందని సాల్ట్ వేయకుండా మేము రాళ్ళుప్పు వేసామండి. ఇప్పుడు ఆ ముక్కలకంతా మసాలా బాగా పట్టించాలి.
అవునా పద్మక్క మెల్లగా వేయండి, ముక్కలతో పాటు మీరు పడిపోకండి దాంట్లో. మా వీధి మొత్తం ఈరోజు 31st నైట్కి బిర్యానీ కష్టపడి వండుతున్నామండి. పార్టీ ఉంది పుష్ప. పార్టీ ఉంది పుష్ప, తగ్గేదేలా. చూసారా ఎంత బాగా మసాలా పట్టిందో? ఈ విధంగా కలబెట్టుకునేసి కలియబెట్టి కొంతసేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుంటాం. ఎన్ని రోజులు మనం బిర్యానీ చేసి? ఎంత చాలా రోజులు. వావ్, బిర్యానీ స్మెల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాసేపు పెట్టాం కదా, అంటుకుపోయింది కింద, కాబట్టి బాగా కలియబెట్టాలి. 9 కేజీలు బియ్యం, 9 కేజీలు అక్క అన్నంలోకి అన్నం ఉడుకుతారు కదా, సూపర్. సాంప్రదాయ పద్ధతిలో చికెన్ పలావ్. అది బాడీ పీస్ కాబట్టి అలా ఉంది. ఎముక పీస్లో ఆల్రెడీ 60%. ఆ స్మెల్ అనేది రాదనమాట. పెరుగు పెరుగు 1 లీటర్ అండి. పెరుగు కమ్మగా ఉంటుంది, పెరుగు వేస్తే టేస్టీగా ఉంటుంది. నీళ్లు వేసేస్తామా? సో చికెన్ 50% ఉడికింది కాబట్టి వాటర్ వేసేసుకుంటాం. తర్వాత రైస్ వేసే టయానికి చికెన్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. వాటర్ అండి, వాటర్ పోస్తున్నాం. ఒక్క నిమిషం మంచిగా వాడక తీసుకొచ్చింది. లెక్క పెట్టుకోండి ఎన్ని వస్తున్నారు. నాలుగు, 5, 8 చెమ్ములు నిండా వాటర్ పోసేసాం చూడండి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొద్దిగా 1/2 చెంబు వాటర్, అంటే దాంతోనే మేము రైస్ వేసాము, అందువల్ల దాంతోనే కొలిచి వేస్తున్నామండి వాటర్. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి క్లోజ్ చేసి బాగా ఉడకనివ్వాలండి. నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నామండి. చివరిగా వేసుకుంటే బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఓన్లీ రైస్ పెండింగ్ అంతే. సో ఇప్పుడు మాకు డైరెక్ట్ చేస్తున్న ఈ మేడం 45 years ఇండస్ట్రీ అనమాట. చిన్నప్పటి నుంచి దీక్షాలు బిర్యానీలోనే పెరిగారండి.
కాబట్టి అందుకే సాంప్రదాయక బిర్యానీ అన్నమాట. 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి బిర్యానీ చేయడంలో మా ఆంటీకి. ఇప్పుడు మొత్తం లెమన్ జ్యూస్ అంతా వేసామండి. ఇప్పుడు క్లోజ్ చేసి బాగా బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు చూడండి బాగా ఎసరు మరగనివ్వాలండి. బాగా వస్తాను లేక అన్నం బియ్యం ఉడికేటప్పుడు ఇటు రావాలంగా. చూడండి వాటర్ ఇలాగ బాగా మసులుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసుకుందామండి. నీళ్ళు ఉన్నాయి దీంట్లో. నువ్వు జాగ్రత్త తల్లి, బా మంట ఉంది అటువైపు. అదేం కాదులేండి. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఒక నీ చీర భద్రం. ఏం కాదు. ఫైనల్ గా రైస్ వేస్తున్నాము. నీళ్ళు పడతాయి ఇక. నీళ్ళు ఇంకా వడగట్టాల్సింది. ప్లేట్ పెట్టేసి ఫోన్ చేస్తుంది. మధ్య మధ్య గ్రాంధి సెట్ చేసి వీడియో. చికెన్ బిర్యానీ ఎండింగ్కి వచ్చేసింది. రైస్ వేస్తున్నాం చూడండి బిర్యానీలోకి. ఎంతసేపు అని కష్టపడతారు. క్లోజ్ చేస్తున్నాం. బిర్యానీ రెడీ అయిపోతుందండి. తల్లి ఒకసారి ఎక్కింది, మెడకి ఎక్కింది, ఇంతలా వాసిపోయింది. రైస్ బాగా ఉడుకుతుంది. టేస్టీ ఎమ్మీ బిర్యానీ. అన్ని వైపులాగా బాగా ఉండు కాసేపు పొగ పోనీ. పొగ వల్ల క్లారిటీ లేదు కెమెరా కూడా. బాగా మసులుతుంది కాబట్టి ఆవిరి బాగా వస్తుంది. వాటర్ ఇంకిపోయింది కాబట్టి కట్టలు తీసేస్తున్నామండి లైట్గా, ఎక్కువ మంట లేకుండా. ఆవిరి వల్ల మబ్బుగా ఉంది కాబట్టి క్లారిటీ కూడా సరిగ్గా లేదు. ఆవిరి పోతే ముందు బాగా వస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి. ఇప్పుడు వాటర్ ఏం లేదు, ఇంకా నిప్పుల పైన ఇలాగే మగ్గనివ్వాలండి. రెడీ అయిపోయిందండి బిర్యానీ. చూడండి నిప్పుల మీద ఇప్పుడు ఇలాగా పెడితే ఆవిరవుతుందండి మొత్తము. బిర్యానీ రెడీ అయిపోయి వచ్చింది. Sama ya, jangan ngarah itu kan. అయిపోయిందా? నిప్పులు
నిప్పుల మీద అలాగే వదిలేసినామంటే ఇంకా బిర్యానీ రెడీ. వేడి వేడిగా తినేయడమే, ఇంకా తినేసి 31st నైట్కి ఎంజాయ్. నిప్పుల పైన వేసామంటే బాగా దమ్ పడుతుందండి. చూడండి ఎంత కష్టపడుతున్నామో. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాము. కింద మంచికి ఇది అయిపోతుంది, పైన కూడా అంటే కన్సిస్టెన్సీగా ఈక్వల్గా హీట్ అయిపోతుంది. పక్కన ఉండేటన్నీ మధ్యలోకి లాగి ఇవి నిప్పులు తీసేసామండి. బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ రెడీ అయిపోయింది. కనిపించడం లేదు, ఇప్పుడు కనిపిస్తా ఉంది. సూపర్ గా వచ్చింది. బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి వేడి వేడిగా. చూడండి ఇలాగా బాక్స్ వేసి ఎవరింట్లోకి వాళ్ళకి పార్సల్ చేస్తున్నామండి. చూడండి ఎంత బాగా అయ్యిందో రైస్, పొడి పొడిగా. ఇలా ఉందా టేస్టా? సూపర్గా కుదిరింటుంది కదా. ఎవరి బిర్యానీ వాళ్ళకి పార్సల్ పంపించేస్తున్నామండి మా వీధి వాళ్ళకి అందరికీ. చూడండి అందరికీ బిర్యానీ ఎవరిది వాళ్ళకి బిర్యానీ డబ్బాలో కొలత పెట్టుకొని అందరికి ఇస్తున్నామండి మా వీధి మొత్తము. దేవి అక్క 2 పెరుగు పచ్చడి అండి బిర్యానీలోకి కాంబినేషన్. తక్కువ వేద్దాం లేనప్పుడు అంతే.